వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాసుడి. ఏపీ రాజకీయాలు ఇప్పుడు కొత్త ట్రెండ్ను సృష్టిస్తున్నాయని కూడా చెప్పు. ఇంతటికి ఏంటి ఆ ట్రెండ్ అనేది కూడా మనం చూసినట్లయితే ఏపీ పొలిటికల్లో నూతన ట్రెండ్ అంటే అరెస్టులు, జైలు, విజయం. ఇదే ఇప్పుడు నూతన ట్రెండ్. ఇంతటికి ఏంటి అరెస్టు, జైలు, విజయం ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే ఏపీ రాజకీయాలు ఒక వినూత్నమైనటువంటి డ్రామా అయితే నడుస్తూ ఉంది. ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు విపక్షంలో ఉన్నా కానీ జైలు అనేది ఇప్పుడు రాజకీయ యాత్రలాగా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది పాత పాలకులకి భయం కలిగించే పదం అయితే కొత్త రాజకీయ నేతలకి ఇది ఒక స్ట్రాటజీ అయిపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష నేతలను కూడా టార్గెట్ చేయడం, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ అధికారంలో వచ్చినటువంటి తర్వాత కూడా తిరగబడి ఇటువంటిదేవి కేసులు, దాడులు చేయడం. ఇది ప్రజల అభిప్రాయం ఎలా మారిపోయింది అనేది కనుక మనం చూసినట్లయితే భిన్నమైనటువంటి అభిప్రాయాలు. అంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత కూడా ఇక్కడ ప్రజల అభిప్రాయాలు పెద్దగా ప్రభావం ఎప్పుడూ కూడా చూపించలేదు. అయితే ఎన్ని స్కాములు బయటపడ్డా కానీ ఎన్నికల ఫలితాలపైన కూడా వీళ్ళ ప్రజల యొక్క ప్రభావం కూడా పడలేదు అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ అనేది కూడా టీడీపీకి ఒక బలమైనటువంటి సానుభూతిని తీసుకొచ్చింది. జైల్లో 53 రోజులు ఉండడం, తిరిగి మద్దతుగా మారినటువంటి ఆయనకి మద్దతుగా మారిపోయారు ప్రజలు. వాళ్ళ అభిప్రాయం ఆ విధంగా వచ్చేసింది. ఆ తర్వాత అచ్చెన్న, కొల్లు రవీంద్ర కూడా తిరిగి గెలవడం జరిగింది. అదే ఫార్ములా ఇప్పుడు వైసీపీ కూడా, అంటే జగన్ స్వయంగా అరెస్ట్కై సిద్ధమవుతున్నారట. ఇక రాజకీయ వ్యూహమేమో అనేసి కూడా చాలామంది అనుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ మిథున్ రెడ్డి కావచ్చు, లేదా కాకాని కావచ్చు, లేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టులు కూడా ఇవి అంతగా వ్యూహాత్మకంగా కూడా వీళ్ళకి మేలు చేసే విధంగా కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అంటే వ్యూహాత్మక చర్యలా ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఇక ఏపీలో రాజకీయాలు జైలు ఒక సాధారణమైనటువంటి దారేనా అనే పరిస్థితి కూడా తలెత్తింది. ఎందుకంటే ప్రజలు కక్షపూరితమైనటువంటి అరెస్టుల పైన ఇక్కడ విరక్తిగా మారిపోతున్నారా అని కూడా అటువంటి ఆలోచనలు కూడా ప్రజల్లో వస్తున్నాయి. అంటే జైలు కావచ్చు, ఆ జైల్లో వాళ్ళ దుస్థితికి సంబంధించి కావచ్చు, అంటే జైలు ఆ దుస్థితికి కారణం కాకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సానుభూతి పొందేటువంటి ఒక వరంలాగా అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు జైలు అనేది కూడా. అంటే జైలుకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అయ్యో పాపం జైలుకి వచ్చాడే, ఇతనికి మనం గెలిపించుకోవాలి, మనల్ని ఈ విధంగా మంచి చేసే వ్యక్తిని మనం అనవసరంగా ఓడించుకోకూడదు అనే ఒక సానుభూతి కూడా ప్రజల్లోకి వచ్చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు ఎన్ని స్కాములు ఏమి చేసినా కానీ దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ ఒక సానుభూతి పరంగానే చూస్తున్నారు. కానీ అందులో నిజంగా పాలన పరంగా కూడా, లేదా వాళ్ళ మాట తీరు కావచ్చు, వాళ్ళ హుందాతనాన్ని కాపాడుకుంటున్నారా, ప్రజలకు సేవ చేస్తున్నారా లేదా అనేది కూడా ఇప్పుడు రాజకీయాల్లో మనం చూడలేకపోతున్నామని కూడా చెప్పుకోవచ్చు. అంటే అందరం ఉద్దేశించి కాదు, కొందరు నేతలు అలాంటి పరిస్థితిలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఇది అంటే అరెస్టు, జైలుకి వెళ్ళడం, విజయం సాధించడం ఏదైతే ఉందో ఇది నిజంగా ప్రజల్లో సానుభూతి పొంది గెలిచేటువంటి అవకాశం ఉందా లేదా అనే దానికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా ఇప్పుడు వైసీపీ పాలనలో చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడ టీడీపీ అంటే కూటమి పాలన వచ్చిన తర్వాత ఇప్పటికే కొంతమంది నేతలు అయితే అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్ట్ వెనక కూడా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందా లేదా అనే దానికి సంబంధించి కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎప్పుడు కూడా ఇప్పటి వరకు వైసీపీ వాళ్ళపైన పెద్దగా ఎక్కడా కూడా కేసులు పెట్టలేదు. అవంతా కూడా ఎవరైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బాధించబడ్డారో అలాంటి వారు ఇక్కడ వైసీపీ నేతలపైన కేసులు పెట్టడం, అవన్నీ విచారణకు వెళ్ళడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ వైసీపీ సానుభూతి పొంది రానున్న ఎన్నికల్లో గెలుస్తుందా లేదా అనే దానికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.